శ్రీవర్షిని మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక అఘోరిని పెళ్లి చేసుకుందని చెప్పి రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన అమ్మాయి, ఒక బీటెక్ చదివే అమ్మాయి, ఒక మంచి రీల్స్ చేసే అమ్మాయి. ఒక అఘోరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, తన బిజినెస్ మోడల్ ఏంది, తన మైండ్ సెట్ ఏందని చెప్పి వీడియోలో మాట్లాడదాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఈ లేడీ అఘోరి ఉంది కదా, అల్లూరి శ్రీనివాస్ అని చెప్పి ఈ వ్యక్తి, వీడి మొత్తం బిజినెస్ మోడల్ ఏంది అండ్ వర్షిని అనే పిల్ల ఉంది కదా, ఆ పిల్ల బిజినెస్ మోడల్ ఏందని చెప్పి మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీళ్ళైతే లైమ్లైట్లోకి రీసెంట్గా పెళ్లి చేసుకొని వచ్చారు. అంతకుముందు వర్షిని వాళ్ళ అమ్మగారు వీడియోలో ఏడవడం వల్ల సో మీడియా వాళ్ళకి చాలా వైరల్ అయింది. సో అట్లా వైరల్ అవ్వడం వల్ల వీళ్ళైతే లైమ్లైట్లోకి వచ్చారు. ఇప్పుడు వైరల్ అవుతున్నారు తెలంగాణలో. లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్. సో ఈ వ్యక్తి ఎలా పాపులర్ అయ్యాడంటే, ఒక 3-4 months బ్యాక్ మన ముత్యాలమ్మ టెంపుల్లో ఇన్సిడెంట్ జరిగింది కదా సికింద్రాబాద్లో. సో ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళేసి వీడు పూజలు చేయడం వల్ల వీడైతే పాపులర్ అయ్యాడు. ఒక లేడీ అఘోరి పూజలు చేస్తుందని చెప్పి. సో ఈ పాపులారిటీని అడ్డం పెట్టుకొని డిఫరెంట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి, డిఫరెంట్ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళేసి వీడైతే డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. సో నేను పూజ చేస్తాను, నీకు ఎమ్మెల్యే చేస్తాను, నీకు ప్రొడ్యూసర్ చేస్తాను, నీకు పెద్ద మూవీ ఛాన్స్ ఇస్తాను. సో ఇట్లా డిఫరెంట్ ప్రొడ్యూసర్ డిఫరెంట్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. సో దీని తర్వాత ఈ వర్షిని వల్ల వీడైతే లైమ్లైట్లోకి వచ్చాడు. ఈ వర్షిని వాళ్ళ అమ్మగారు ఇవ్వడం వల్ల మీడియాలో సో వీడైతే లైమ్లైట్లోకి వచ్చాడు. సో ఇప్పుడు వీడి బిజినెస్ మోడల్ ఏంది, ఈ వర్షిని బిజినెస్ మోడల్ ఏంది, ఈ వర్షిని మైండ్ సెట్ ఏంది, సో ఈ వర్షిని ఏం చేద్దామని చెప్పి వీడుతుందని చెప్పి మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి, సో వీడైతే ఏం చేస్తున్నాడంటే డిఫరెంట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఆగుతున్నాడు, డబ్బులు ఆగే ప్రయత్నం చేస్తున్నాడు. సో మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, క్షుద్ర పూజలు వచ్చు, అది చేయొచ్చు అని చెప్పి. సో ఇదంతా ఫేక్ గైస్, సో ఎవరు నమ్మకండి. అండ్ ఈ వర్షిని అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ వర్షిని అనే అమ్మాయికి ఒక 4 to 5 బిజినెస్ మోడల్స్ ఉండొచ్చు, 4 to 5 మోటివ్స్ ఉండొచ్చు. ఆ మోటివ్స్ అన్ని ఇప్పుడు వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వర్షిని అనే అమ్మాయి లేడీ అఘోరి ఫేమ్ అడ్డం పెట్టుకొని ఆశ్రమాలు పెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయొచ్చు. సో లేడీ అఘోరితో కలిసి తన దగ్గర డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి లేడీ అఘోరి దగ్గర. సో ఈ డబ్బులు యూజ్ చేసుకొని ఆశ్రమాలు పెట్టేసి డబ్బులు దోచే ప్రయత్నమే చేయొచ్చు. సో తను ఆల్రెడీ అదే ప్లాన్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఘోరం కాని దాన్ని అఘోరం అంటారు. సో మొత్తం వీడు చేసేంత ఘోరాలే. సో వీడు అఘోరని ఎట్లా అంటున్నాడో వీడిగా తెలవాలి. అండ్ ఈ అఘోరి అనే వ్యక్తికి, వర్షిని అనే పిల్లకి సో మొత్తం అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతుంది. వీళ్ళు చేసేదంతా నాటకం సో మీడియా ముందు. సో అయితే మీరు తెలుసుకోవాలి ఫస్ట్ అయితే, ఎందుకంటే వీళ్ళు ఆశ్రమాలు పెట్టేసి డబ్బులు దోచడానికి ప్రయత్నం చేయొచ్చు లేడీ అఘోరి అని చెప్పి, వర్షిని అని చెప్పేసి. అంతేకాకుండా ఈ వర్షిని విషయం ఇంకేమై ఉండొచ్చు అంటే, ఫేమ్ కోసం అఘోరితో తిరిగి సో ఒక పాయింట్కి వచ్చినాక నేను కూడా అఘోరిని అయ్యా అని చెప్పేసి సో డిఫరెంట్ పూజలు వేసి డబ్బులు లాగే ప్రయత్నం చేయొచ్చు. సో సడన్ డబ్బులు అయిపోయిన తర్వాత వేరే కంట్రీ కన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. అవి రెండు కాకుండా ఈ మూడో ప్లాన్ ఏంటంటే, ఈ వర్షిని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి శ్రీనివాస్ దగ్గర ఉన్న డబ్బుల కోసం అట్రాక్ట్ అయ్యి సో ఈ డబ్బుల కోసం తనైతే తన వెంట తిరగడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫేమ్ అయితే ఆల్రెడీ వచ్చింది మాకి. సో నేను కూడా అఘోరి అయ్యా అని చెప్పి డిఫరెంట్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ మన ఫ్యూచర్లో. సో ఇది జరగచ్చు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఎందుకు జరగచ్చు అని చెప్తున్నానంటే, ఒక అమ్మాయికి అసలు కలవదు. సో కలవకపోయిన వాళ్ళు వీళ్ళు ఎట్లా కలుస్తున్నారని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. కాకపోతే ఆమెకైతే పోయేది ఏం లేదు, జస్ట్ వాడు తిరిగింది అమ్మాయితోనే, వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయినే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఆమె ఫ్యూచర్లో. సో ఆమె డబ్బులు సంపాదించుకోవడం కోసం అయితే వీటితో తిరగచ్చు. సో అదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ 4th ప్లాన్ ఏంటంటే, ఒక టార్గెట్ మనీ రీచ్ అయిన తర్వాత, ఈ అఘోరితో తిరిగిన తర్వాత ఒక సర్టెన్ డబ్బులు వీడి దగ్గర వచ్చి డబ్బులు లాగేసుకొని, తర్వాత ఒక సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ మూసేసుకొని ఏమైతే ఒక బక్రాని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మొత్తం ఈ మీడియాకి దూరంగా బతికేయచ్చు. సో మోస్ట్లీ డబ్బులు అయితే ఖచ్చితంగా కావాలి ఆమెకి, ఎందుకంటే ఆమె ఒక కటిక పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి. సో ఆ అమ్మాయికి అయితే డబ్బులు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ఆ డబ్బుల కోసం అట్రాక్ట్ అయ్యి శ్రీనివాస్ గారితో తిరగచ్చు, లేదంటే ఆ డబ్బుల కోసం అట్రాక్ట్ అయ్యి ఇప్పుడైతే పనులన్నీ చేయొచ్చు. సో ఈ 4 కాకుండా ఈ శ్రీనివాస్ గారు అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి చాలా స్కామ్స్ చేశాడు. సో డిఫరెంట్ వీడియోస్లో మనం చూడొచ్చు యూట్యూబ్లో. డిఫరెంట్ వీడియోస్లో ఒక్కొక్క దగ్గరికి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేశాడు. సో ఇంతే కాకుండా ఇంకా వీడు ఏం చేస్తున్నాడంటే, క్షుద్ర పూజలు చేస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పి భయపెడుతున్నాడు. సో అట్లా భయపెట్టి డబ్బులు లాగడానికి ట్రై చేస్తున్నాడు. సో సనాతన ధర్మం అంటే మనది. సో మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎదవలు వచ్చి మన సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేయడం వల్ల మనకైతే చాలా బాధ అనిపిస్తుంది. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎదవలు వచ్చి మనల్ని నాశనం చేస్తాను, చెప్పదు పూజలు చేస్తాను అని చెప్పి నమ్మిస్తే మీరైతే ఎవరు నమ్మకండి. సో మోస్ట్లీ మన ధర్మాన్ని మనం కాపాడుకుందానికి ప్రయత్నిద్దాం. అండ్ లేడీ అఘోరి లాంటి వాళ్ళ కోసం అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడిపోయిన పర్లేదు, మీరు అయితే చెడగొట్టకండి. సో మనకున్న పేరుని అయితే చెడగొట్టకండి మన సనాతన ధర్మం గురించి. సో మన ధర్మం చాలా గొప్పది, మన హిందూయిజం నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో ప్రపంచం అంతా మన హిందూయిజం నుంచి నేర్చుకుంటుంది. సో మీరు మాత్రం ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి, ఇట్లాంటి వాళ్ళని నమ్మేసి మీరైతే మన ధర్మాన్ని చెడగొట్టకండి, ఖరాబ్ చేయకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి ఎదవాళ్ళని ఫస్ట్ ఫేమస్ చేయడం ఆపేయండి. ఆ శ్రీవర్షిని అఘోరిని వదిలేయండి. వాళ్ళు ఎట్లయినా కూడా ఫ్యూచర్లో డబ్బులు సంపాదించుకొని వాళ్ళు సెటిల్మెంట్ చూసుకోవడానికి చూస్తున్నారు. సో అదే చెప్పడానికి వీడియో చేశాను. సో అంతే, దిస్ ఇస్ అస్ట్ సైనింగ్ ఆఫ్. బై నో, జై శ్రీరామ్.